దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఓటమి తర్వాత ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్ను గట్టిగా సమర్థించడంతో మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, డేల్ స్టెయిన్లను ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే పిచ్పై ఎలాంటి తప్పుడు అంశాలు లేవని గంభీర్ పదే పదే చెప్పటాన్ని మాజీ దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ విభేదించగా, మాజీ భారత కోచ్ అనిల్ కుంబ్లే మాత్రం గంభీర్ వ్యాఖ్యలతో గందరగోళానికి గురయ్యారు. ఈ మ్యాచ్ కోసం మేనేజ్మెంట్ కోరుకున్న పిచ్ ఇదేనని గంభీర్ చెప్పటమే దీనికి కారణం. మొదటి రోజు 11 వికెట్లు, రెండో రోజు మరో 16 వికెట్లు పడిన తర్వాత కోల్కతా పిచ్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గంభీర్ మాత్రం ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ను గట్టిగా సమర్థించారు. అంతేకాకుండా తమ బ్యాటర్లు ఈ సవాల్తో కూడిన పిచ్పై ఒత్తిడిని తట్టుకొని పరుగులు చేయటంలో విఫలమయ్యారని విమర్శించారు. దీంతో మాజీలు గంభీర్ విమర్శలు గుప్పించారు. సొంత గడ్డపై ఆడుతూ ఇలాంటి పిచ్లను ఎలా అడుగుతారని గంభీర్పై ధ్వజమెత్తారు. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓడిపోయారు, అయినా బుద్ధి రాలేదంటూ మండిపడ్డారు.